మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 28ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు యజ్ఞమంటే కేవలం అగ్నిలో చేసే కర్మకాండ మాత్రమే కాదని, అది అనేక రూపాలలో ఉంటుందని అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఆధ్యాత్మిక సాధకులు అనేక రకాల యజ్ఞాలను చేస్తారు. కొందరు తమ సంపదను దానం చేస్తారు, దీనిని ద్రవ్యయజ్ఞమంటారు. కొందరు కఠినమైన తపస్సును ఆచరిస్తారు, అది తపోయజ్ఞం. మరికొందరు యోగ సాధననే యజ్ఞంగా చేస్తారు. ఇంకొందరు పండితులు శాస్త్రాలను అధ్యయనం చేయడాన్ని, జ్ఞానాన్ని సంపాదించడాన్ని తమ యజ్ఞంగా భావిస్తారు. వీరందరూ కఠినమైన దీక్షతో తమ మార్గంలో ముందుకు సాగుతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలున్నాయి. ప్రతి వ్యక్తి తన స్వభావానికి, శక్తికి తగిన యజ్ఞాన్ని ఎంచుకోవచ్చు. దానం, తపస్సు, యోగం, జ్ఞానం ఇవన్నీ పవిత్రమైన యజ్ఞాలే. చేసే పని వెనుక ఉన్న త్యాగ భావన, చిత్తశుద్ధి చాలా ముఖ్యం. మన ప్రతి ప్రయత్నం భగవంతునికి చేసే ఒక సమర్పణ. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, అవసరమైన వారికి సహాయం చేయడం ఒక యజ్ఞం, ఒక చెడు అలవాటును వదిలిపెట్టడం తపస్సు అనే యజ్ఞం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం యోగయజ్ఞం, ప్రతిరోజు మంచి పుస్తకాలు చదవడం జ్ఞానయజ్ఞం. మన పనులను ఒక యజ్ఞ భావనతో, అంటే భగవంతునికి అర్పించినట్లు చేస్తే మన జీవితం పవిత్రమవుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.